విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి జిల్లా సైన్స్ ఆఫీసర్గా శ్రీనివాస్ వెన్నెల అందించిన సేవలను ఎవరూ మరువలేరని, ఆయన లేని లోటు ఎవరూ పూరించలేనిదని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల విద్యాశాఖ కార్యాలయం సమావేశ మందిరంలో ఇటీవల మరణించిన శ్రీనివాస్ వెన్నెల సంతాప కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ పిల్లి రమేష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెన్నెల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వారి కుటుంబ సభ్యులు వెన్నెల సేవలను కొనియాడి ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం పలు ఉపాధ్యాయ సంఘాలు అందించిన 12,50,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను డీఈఓ రమేష్ వెన్నెల కుమార్తెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఈఓ సత్యనారాయణ, చేయుత అధ్యక్షులు మొండి రవికుమార్, ఆలిం, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైన్స్నే ఊపిరిగా, సంపదగా, బోధననే ధ్యాసగా, శ్వాసగా, నిరంతరం స్ఫూర్తిని నింపుతూ, అందరిలో చైతన్యం రగిలిస్తూ, విజ్ఞాన శాస్త్ర వినీల ఆకాశంలో సూర్యుడై, పడమటి కొండల్లో ఒదిగిన వెలుగుల రేడు స్వర్గీయ మైలపల్లి శ్రీనివాస్ వెన్నెల గారికి మన ఆర్ద్ర నయనాల సంస్మరణం చెప్పేసి పెట్టడం జరిగింది. ఇందులో ప్రతి అక్షరం కూడా అక్షర సత్యం తెలియజేస్తూ, ఇంతమందిని తన వెంట ఉన్నట్టుగా తన కుటుంబానికి తోడును అందించి, అంటే సోదరి మేము అనాథలైపోయామని చెప్పింది, కానీ లేదమ్మా మేమందరం మేము అనుకున్నామని కుటుంబానికి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సార్ నేను కోరేది ఒకటే, మా మిత్రుడు చెప్పినట్టుగా పోలవరం యూపీ స్కూల్కి కొన్ని ఇబ్బందుల్లో వెళ్ళడం జరిగింది. నా స్కూల్కి వెళ్ళే పరిస్థితి కాదు, అది ఏమైనా చర్చించుకునే విషయం కాదు. అయితే అక్కడికి వెళ్ళినా కూడా అందులో కూడా ఆ స్కూల్కి ఏదో చేయాలనే ఆలోచనతో ఆ స్కూల్కి అప్గ్రేడేషన్ ఫైల్ కూడా పెట్టించిన అతని యొక్క దూరదృష్టి నిదర్శనం అది ఏమన్నా అవకాశం ఉంటే చేయాలని డిఓ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తనకి ఒక డ్రీమ్ ఉంది సార్. తను పిఎస్ టీచర్ అయినప్పటి నుంచి మాకు సుదూరంగా ఉన్న రాజమండ్రి బొమ్మూరు సైన్స్ సెంటర్ గురించి మన కాకినాడలో ఏర్పరచలేవా అని చెప్పేసి 2005 నుంచి చెప్పేవాడు సార్. అతను ఒక అధికారిగా బాధ్యతలు తీసుకున్నాక దానికోసం గట్టిగా కృషి చేశాడు. మీ ద్వారా ఫైల్ అది పంపించి సాధించడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే పూర్తి మన ఆత్మ శాంతి కలిగేలాగా మీ వంతు సహకారం అందిస్తాం. కొన్ని నైట్ కూడా పని చేస్తాం. పోయినసారి పెద్దాపురం ఒక సీఎం గారి మీటింగ్ అయితే చాలా టైం స్పెండ్ చేసి అది త్వరగా ఇచ్చాం. ఆ రోజు సీఎం గారి కూడా అభినందనలు ఆ రోజు. అట్లా అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రామ్స్లో కూడా మరి సైన్స్ చూసి పెట్టాం. అక్కడ కూడా డిప్యూటీ సీఎం గారి పరిచయం చేసి మంచి అభినందనలు అందుకున్నాడు. అట్లా ప్రతి విషయంలో కూడా జిల్లాలో ఒక మంచి సైన్స్ సబ్జెక్ట్ని పిల్లల్లో ఆసక్తి రేకెత్తించడానికి ఎంతో కృషి చేయడానికి ఏమాత్రం సందేహాల్సిన పని లేదు. మరి అలాగే ఈ రోజున అతను మన మధ్య లేకపోవచ్చు, కానీ ఇక్కడ రాలేకపోయినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లా కుటుంబ సభ్యులు కూడా ధైర్యపడకుండా మరి ఇంతమంది వీళ్ళ యొక్క మిత్రులు, సహచరులు మరి అందరికి కలిసికట్టుగా చక్కగా మరి ఈ విధంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం, కుటుంబానికి అండగా ఉండటం నిజంగా ఉపాధ్యాయ లోకానికే చాలా గర్వకాలం చెప్తున్నాను. కూడా పట్టుకోకుండానే వర్క్ చేస్తాం సార్ అని చెప్పి లెవెల్ 45 డిఓ గారు ఎంత సహకరిస్తున్నారు, ఎవరో సార్ నిజంగా ప్రతిదీ షేర్ చేశారు సార్. కోల్పోవడం వాళ్ళందరూ దురదృష్టం. డెఫినెట్లీ మేము ఎప్పుడు అనుకుంటాం, నేను సునీలు ఎప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ అందరం కూడా అనుకుంటాం, లేదంటే ఆయన ఏదైనా ఎప్పుడైనా ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఇంటికే బాగుంటే పలకరించి ఏదైనా కావాలని ఇస్తామంటే అదే అనుకుందామని అవి ఫీల్డ్ అయితే అది ఏదో క్యాంప్కి వెళ్ళాడు, ఎప్పుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంకా అలాగే ఉందామని ఎక్కడికో వెళ్ళండి అనుకుందాం అని చెప్పి ఎప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ అంటాం. మేము అలాగే అనుకుంటామంటే ఇది సీతాస్ డెఫినెట్లీ నారాయణమూర్తి గారి కోసం కానీ ఫ్రెండ్స్ ప్రసాద్ సురేష్ బీపీ ప్రతి ఒక్కరు అసలు ప్రతి ఒక్కరి యొక్క గుడ్ పాజిటివ్ని చెప్పాలి అంటే ఆయనే. ప్రతి ఒక్కరి యొక్క గుడ్ క్వాలిటీ ఇదిగోండి సార్, ఇలా చేశారు సార్, ఇదిగోండి ఈ టైంలో కూడా మన డిఓ గారు ఇంత ఖాళీ లేదు, కానీ మీరు వస్తారు సార్, మీరు ఉన్నారు సార్ అసలు, కానీ వచ్చి వెళ్తారు సార్. అసలు ఆ విషయంలో కూడా పక్కనే చెప్పేస్తున్నారు అంతే. ఎంత సార్ ఏదైనా కరెక్ట్గా మీటింగ్ ఉన్నది లేదు, వచ్చి వెళ్తారు సార్. అదే రోజు తన హెల్త్ కదా డౌట్ ఉండి నేను అడిగా, ఏంటి వాయిస్ అలా వస్తుందంటే లేదు ప్రజెంట్ అయితే ఇన్స్పైర్ అప్డేట్
ఈ ఆన్లైన్ అప్డేషన్ ఉంది కదండి, చాలా బిజీ. అందరూ ఫర్గెట్ పాస్వర్డ్ అంతా మనం చెప్పినా మళ్ళీ మర్చిపోతారు పాస్వర్డ్, మళ్ళీ అడుగుతారు. అడిగితే దాన్ని డేటా తీసుకొని, నాకు తెలిసి ఆ రోజు ఉదయం కూడా అదే డేటా ఆ ఫర్గెట్ పాస్వర్డ్స్ ఇస్తూ చేసేస్తారు. మీరు ఈ రోజుకి అప్పటికి ఎందుకు చెప్తున్నానంటే, స్టేట్ లెవెల్లో ఈరోజు ఫోరం ఉంది, ఇంత బాగా నడిపారు. మీకు తెలుసో లేదో, మీ జిల్లా వరకు వినేది తెలుసు కదా. నేను ఏమో చేస్తున్నా, ఏఎస్పీడీవి గారు ఉంటారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఏంటి అతను అలా జరిగింది, స్టేట్ ఏఎస్పీడీ గారు నాగేశ్వర గారు అని చెప్పుంటారు, మాకు సీనియర్ డైరెక్టర్, ఇద్దరు కూడా నాకు ఫోన్ చేశారు. అంటే ఎంత అంటే స్టేట్ లెవెల్లో ఈరోజు ఆ డే ఆ నైట్ ఎంత అంత బాధపడ్డారు. చాలామంది ఆ గ్రూప్స్లో కానీ చూస్తే ఒక రకమైన ఇది మీకు తెలుసా లేదు, ఫోరము ఓపెన్గా చెప్పాలంటే మీ అందరి సపోర్ట్తోనే చేస్తుంటాడు తను. డిఎస్ఓ కూడా సక్సెస్ అయ్యి ఉంటాడు. స్టేట్ లెవెల్లో మాత్రం ఆ ఫోరం మాత్రం ఒక లైన్లో పెట్టింది ఆ రోజు ఈ రోజు వరకు.